guys, welcome back to Hema Pawan channel. సో ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే నాగుల చవితి రోజు ఈవినింగ్ పుట్ట నుండి మార్నింగ్ వచ్చేస్తాం కదా, అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ మా ఇంట్లో ఇలా దీపావళి అంటే లైక్ దీపాలు వెలిగించి మళ్ళీ ఒక క్రాకర్స్ అనేది కాలుస్తాము. ఇక్కడ మా సైడ్ అయితే మాత్రం కంపల్సరీ ఆ రోజు కూడా క్రాకర్స్ అనేవి కాలుస్తారు, చవితి రోజు కూడా. సో ఆ విధంగా ఇప్పుడు మేము కాలుస్తున్నాం అన్నమాట. ఈసారి స్పెషల్ ఏంటంటే బుజ్జి తల్లి లాస్ట్ టైం దీపావళి రోజు పడుకుంది కదా, సో ఇప్పుడు తన ముందు ఏంటంటే యాక్టివ్గా ఉంది. సో అందుకు తనకి అసలు దీపావళి ఏంటి జస్ట్ ఒక గ్లిమ్స్ అన్నమాట చూపిస్తున్నాము. తను కూడా ఎంతో యాక్టివ్గా చూస్తుంది. అండ్ నా జున్ను ఆల్సో ఆ రోజు కొంచెం పైన ఉండిపోయింది కదా, సో ఇప్పుడు తన ముందే చిన్నవి మాత్రమే కాలుస్తున్నాం అనమాట, పెద్దవేవి కాల్చట్లేదు. సో తనకి ఏ ప్రాబ్లం రాకుండా కొంచెం దూరంగానే చిన్నవి కాలుస్తున్నాము. మా హస్బెండ్ గట్టిగా హోల్డ్ చేశారు తన్ని. బుజ్జి తల్లి ఇప్పటి వరకు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అంతగా జున్నుని. ఫస్ట్ టైం తన ఎదురుగా కూర్చునేసరికి జున్నుని బాగా అబ్జర్వ్ చేస్తుంది. సో మేము కూడా కొంచెం షాక్ అయ్యాము. జున్ను మాత్రం ఆ దీవాళి ఏం చేస్తారు, క్రాకర్స్ ఏంటి, ఇదే కాన్సన్ట్రేషన్ దానికి. పాప చూస్తుందనే లేదు దానికైతే. అండి ఈసారి 2 మెంబర్స్ యాడ్ అయిపోయారు మాకు. మా జున్ను ఒకదాయి, మా పాప ఒకదాయి, ఇద్దరు. ఈసారి అయితే ఈవినింగ్ వీళ్ళది అన్నట్టు ఉంది దీపావళి అంతా. చూడండి చిట్టుతల్లి ఎలా చూస్తుందో. బట్ మీకు దగ్గరగా అనిపించవచ్చు, బట్ క్రాకర్స్ అయితే చాలా దూరంగానే పెట్టాము. చిట్టుతల్లికి పోగొస్తున్నట్టుంది అటు సైడ్. జున్ను ఏంటి బాధ? చిన్న క్రాకర్స్ అన్ని పైనే కాల్ చేసాము. మా జున్ను మా బేబీ ముందు ఒక 5 minutes అంతే, ఎందుకంటే బేబీ ఉంది కదా, సో మళ్ళీ ప్రాబ్లం ఉండకూడదని. అండ్ కమింగ్ టు ఇప్పుడు ఏంటంటే కిందకి వచ్చేసాము. కింద ఏంటంటే ఇంకా భూచక్రాలు పెద్దవన్నీ ఇప్పుడు కింద అనమాట. సో నేను మా హస్బెండ్ ఎంజాయ్ చేస్తున్నాము. పైనుండి మా బేబీ మా జున్ను మమ్మీ చూస్తున్నారు. సైడ్కి వచ్చేసి పెట్టు. ఒకటి సినిమా చెప్పేసి ఫోటో ఎట్లా వస్తుంది దగ్గరికి రా. సరిగ్గా పెట్టు అది దగ్గరికి రా.
నెక్స్ట్ ఇంకోటి పెట్టు. దగ్గరికి రాదే. అరే సో లైక్ దిస్ we enjoyed on నాగుల చవితి ఈవినింగ్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్ గైస్.